RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో 14, 15 వార్డులో సెల్ టవర్ నిర్మాణం చేపట్టవద్దని మహిళలు, స్థానికులు ఆందోళన. గత నెల రోజుల క్రితం కలెక్టర్ కి సెల్ టవర్ నిర్మాణం చేపట్టవద్దని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మున్సిపాలిటీ కమిషనర్ కి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇల్లు నిర్మాణం చేపడుతున్నామని చెప్పి ఇప్పుడేమో సెల్ టవర్ నిర్మాణం జరుగుతుందని వెల్లడించారు. సెల్ టవర్ నిర్మించడం వల్ల గుండె జబ్బులు లాంటి అనారోగ్య సమస్యలు వస్తాయని తెలిపారు. సెల్ టవర్ నిర్మాణం చేపడితే పెద్ద ఎత్తున ఆందోళనకి దిగుతామని హెచ్చరించారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని సెల్ టవర్ నిర్మాణం ఆపాలని కోరుతున్నారు. అక్రమంగా టవర్ నిర్మించడం జరుగుతూ ఉంది. ఈ టవర్ నిర్మిస్తుంటే కమిషనర్ గారికి ఇక్కడ నిర్మించొద్దని చెప్పేసి మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది. తర్వాత కలెక్టర్ గారికి కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మరి స్థానిక ఎమ్మెల్యే గారికి, మంత్రి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా మరి ఈ సమాచారం తెలియపరచడం జరిగింది. ఆల్రెడీ 15వ వార్డులో ముత్యాలమ్మ గుడి దగ్గర టవర్ ఉంది. మళ్ళీ ఇక్కడ ఇంకొక టవర్ వేస్తున్నారు. ఈ 2 వార్డులకు కూడా రేడియేషన్ ఎక్కువైపోయి ప్రెగ్నెన్సీలకి, హార్ట్ పేషెంట్స్కి, మరి చిన్నపిల్లలకి నానా రకాలుగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కావున వెంటనే ఈ టవర్ పనులు నిలిపివేయాలని మేము కోరుతూ ఉన్నాం. 14వ వార్డు, 15వ వార్డు ప్రజలందరూ కూడా ఇప్పుడు రోడ్డు మీద ధర్నా చేసి మరొకసారి ఇక్కడికి వచ్చి మీ మీడియాకి మేము సంప్రదించడం, మీకు దండం పెట్టి చెప్తున్నామయ్యా, ఇక్కడ మాకు టవరు ఎటువంటి పరిస్థితుల్లో నిర్మించవద్దు, నిలిపివేయాలి. నిలిపివేయకపోతే మేము దేనికైనా సిద్ధపడతాం, దేనికైనా ఎంత పోరాటానికైనా కానీ మేము సిద్ధపడతామని చెప్పి సభాముఖంగా కోరుకుంటున్నాం. విషయం ఏంటంటే, మాకు టవర్ వేయడం వల్ల ప్రాణహాని ఉంది. ఇంకోటి ఏంటంటే, దానికి వచ్చేసి రిఫరెన్స్ ఎక్కువ, పవర్ ఎక్కువ ఉంది. 5 కిలోమీటర్ల వరకు రిఫరెన్స్ జరుగుతుంది. కాకపోతే ఏంటంటే, మేము సామాన్యులం, పేద కుటుంబాలు, మేము కూలికి పోతే మేము బతికే సమస్య లేదు. మేము కూలి చేస్తేనే బతికే సమస్య. రేపు కనుక టవర్ వేసి రేడియేషన్ పవర్ ఎక్కువైతే మేము లక్షలు తెచ్చుకొని ఏడబెట్టుకొని మేము ఆరోగ్యం బాగు చేయగలుగుతాం. కాబట్టి దయచేసి అధికారులను కోరుకుంటున్నాం, అధికార పార్టీని అందరూ కోరుకుంటాం, ఆపండి. ఇది 14వ వార్డు, 15వ వార్డు పరిధిలో టవర్ నిర్మిస్తున్నారు. దీని గురించి మున్సిపల్ కమిషనర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి మేము ఈ టవర్ వద్దని చెప్పేసి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయినా వీళ్ళు పర్మిషన్ తీసుకొచ్చుకున్నాం అని చెప్పేసి ఇక్కడ పనులు స్టార్ట్ చేస్తున్నారు. ప్రజలు లేని టైం చూసి ఇక్కడ టవర్ సామాన్లు ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ప్రజలు వచ్చిన తర్వాత ఆపడం జరుగుతుంది. ఇప్పుడు 15వ వార్డులో ముత్యాలమ్మ గుడి దగ్గర ఆల్రెడీ ఒక టవర్ ఉందండి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇంకో టవర్ వేస్తున్నారు. 15, 14, 2 వార్డులో కూడా ఈ రేడియేషన్ వల్ల ప్రెగ్నెన్సీలకి, చిన్నపిల్లలకి చాలా రోగాలు వచ్చే అవకాశం ఉంది. దీన్ని వెంటనే నిలిపివేయాలని చెప్పి 14, 15 వార్డులో ప్రజలందరం కోరుతున్నాం. హుజూర్ నగర్ పరిధిలో చాలా ఉన్నాయండి స్థలాలు, ఊరుబయట కానీ, రామసాంగ్ గట్టు కానీ, ఇంకా వేరే ప్లేసులు ఉన్నాయి. ఈ ప్రజల మధ్యలో తీసుకొచ్చి ఈరోజు మన 14వ వార్డు, 15వ వార్డు పరిధిలోనే మన టవర్ వేయడం జరుగుతుంది. గతంలో పోయిన సోమవారం రోజు గ్రీవెన్స్ డేలో కలెక్టర్ గారికి కూడా ఆయన పత్రం ఇవ్వడం జరిగింది. మా ఏరియాలో టవర్ వేయొద్దని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. కానీ ఈ టవర్ అయితే ఏమైతే అంటారంటే, దౌర్జన్యంగా పోలీసు వాళ్ళని పెట్టుకొని దౌర్జన్యంగా నైట్ 1 గంటకు వచ్చి, నైట్ 2ంటికి వచ్చి మేము అందరూ నిద్రపోయిన టైం చూసి మమ్మల్ని టవర్ వేస్తుర్రు. అదేవిధంగా పగులు టైంలో కూడా వచ్చి టవర్ వేస్తున్నారు. మేము పోతే మా మీద దాడి చేసి, మా మీద గొడవ చేసి, మా మీద కొట్లాట చేసి పోలీసు వాళ్ళని పెట్టుకొని మా టవర్ వేయడం జరుగుతుంది. టవర్ మా ఏరియాకి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. గుండె ఆపరేషన్లు కానీ, క్యాన్సర్ వచ్చి కానీ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. 2-3 కూడా క్యాన్సర్ కూడా వచ్చింది. మా ఏరియా టవర్ వేయొద్దు, దయచేసి ఇక్కడ టవర్ వేయకుండా నిలిపేయాలని మేము కలెక్టర్ గారు చేశారు. మా ప్రాణాలు పోయినా పర్లేదు కానీ మేము పోరాటానికి అయితే సిద్ధంగా ఏదైతే ధర్నా చేయడం జరుగుతుంది. మీరైతే వెంటనే అధికారులు కూడా దీన్ని స్పందించి టవర్ ఆపాలని కోరుకుంటున్నాం. తిలక్ నగర్ మాది, తిలక్ నగర్ వాసిని. గత 10-15 రోజుల నుంచి మా ఏరియాలో టవర్ వేయడం జరుగుతుంది. మాకు ఎవరికి పర్మిషన్ లేకుండా, మాకు ఎవరికి చెప్పకుండా మా ఇళ్లలో
టవర్ వేయడం జరుగుతుంది. మేము స్థానికులం తెలుసుకొని ఏందని అడిగితే మేము ఏదో ఇల్లు కడుతున్నాం అది కడుతున్నాం అని చెప్పి మాతో చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత లాస్ట్కి వచ్చేలోపు టవర్ అయిన టవర్ బునాదులు చూసి ఆయన వేస్తే మాకు తెలియదండి. వాళ్ళు ఏంటంటే ఇల్లు కడుతున్నామని చెప్పారు మాతోటి. చూస్తేనేమో మేము అందరం చూస్తున్నాం టవర్ ఉంది, మేము టవర్ వేయొద్దు, మా ఇళ్ళల్లో పిల్లగాళ్ళు పెద్దలు అందరూ ప్రెగ్నెన్సీ వాళ్ళంతా ఇబ్బంది పడతారు, గుండె జబ్బులు వస్తున్నాయి, మా ఏరియాలో టవర్ వేయొద్దని మేము చెప్పడం జరిగింది. అయినా కానీ వాళ్ళు వినే పరిస్థితి లేకుండా వాళ్ళు నైట్ మేము లేని టైం చూసి నైట్ 1, 2, 3 వచ్చి టవర్ ఫిట్ చేయడం జరుగుతుంది. మేము కూడా మళ్ళీ అటైనా లేచి మేము అడగటం వల్ల మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. మన రీసెంట్గా కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రజావాణిలో కలెక్టర్ గారు కూడా దరఖాస్తు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే మన మంత్రివర్యులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ కూడా తెలియపరచడం జరుగుతుంది. మా ఏరియాలో ఇట్లా టవర్ వేస్తారు సార్, అలా కలెక్టర్ గారికి కమిషనర్ గారు సార్ చెప్పమని చెప్పడం జరుగుతుంది. అయినా కానీ వాళ్ళు అధికారులు చెప్పినా కానీ వాళ్ళు టవర్ వాళ్ళు మాకు పర్మిషన్ అది ఉందని మన పోలీసు వాళ్ళని పెట్టుకుని భయప్రాంతులను చేసి మమ్మల్ని ఎవరు వచ్చినా కానీ మమ్మల్ని తోసేసి వాళ్ళు టవర్ ఫిట్ చేయడం జరుగుతుంది. ఈ టవర్ గిట్లా ఇక్కడ ఆపకపోతే మేము దేనికైనా సిద్ధమండి, ధర్నా చేయడానికైనా ఎక్కడికి పోవడానికి దేనికైనా మా ప్రాణాలను పోయినా కానీ మేము టవర్ అయితే వేయనీయం. టవర్ మాత్రం తక్షణమే నిలిపేయాలి. అధికారులు కూడా స్పాట్లో స్పందించి చర్యలు తీసుకొని ఈ టవర్ ఆపాలని కోరుకుంటున్నాం. చిన్నపిల్లలు అంత రోగాలు పాలవుతారు. ఎరకల పదార్థం ఎవరైనా కూడా టవర్ వేయడానికి వీల్లేదు. మా ప్రాణాలు పోయినా బాధలేదు. ఇక్కడ మేమైతే టవర్ వేయనీయం, అసలే టవర్ వేయనీయం. ఇళ్ళ తీసుకొచ్చి చేస్తే మేము అందరం బాధితులు ఎంతమంది చంపుతాడు. ఇక్కడ ఇళ్ళ ప్లాట్లకు అమ్ముకోను మేము వద్దాను. ఇక్కడ టవర్ వేసి మనుషుల ప్రాణాలు తీస్తే ఎట్లా అండి? వేయటానికైతే వీల్లేదు. మా ప్రాణాలనే పోయినా బాధలేదు. వాళ్ళ ఎంతవరకైనా వస్తాం మేము, మాకు బాధే లేదు. గర్భిణీలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, హార్ట్ పేషెంట్స్ ఉన్నారు. అందరూ పనులకు పోయేటోళ్ళు నైట్ పడుకున్న చూసి 1:00 ఆ ప్రాంతంలో వచ్చి టవర్ పనులు ప్రారంభిస్తారు. మరి ఆ నైట్ మేము లేచి ఆఫ్ చేయాలంటే మన వల్ల కాదు. ఆ టవర్ అయితే ఆఫ్ చేయాలి. 20 నెలల నుంచి మేము ఈ ధర్నాన్ని మేము కొనసాగిస్తున్నాము. అయినా కూడా వినకుండా వాళ్ళు నైట్ 1-2 వచ్చి టవర్ పనులు మొదలు పెడతారండి. ఏం చెప్పినా వినట్లే. మాకు ఆ పర్మిషన్ అంత హార్ట్ పేషెంట్స్ ఉన్నారండి, పనులకు వెళ్ళేటోళ్ళు. ఆ విషయం గురించి వెళ్ళగలను. ఆ టవర్ రేడియేషన్ పక్షులు ఇవన్నీ చాలా డేంజరస్ అయినా కూడా అంత ఇళ్ళ మధ్యలో దగ్గరకు వచ్చి వాళ్ళు ఆపండి అని చెప్పినా కూడా ఏమన్నా లెక్క చేయకుండా టవర్ పనులు ప్రారంభిస్తారండి. అది వరకు ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసే వరకు ఈ ధర్నా కొనసాగుతూనే ఉంటుంది. మున్సిపాలిటీ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా? మున్సిపాలిటీకి కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఏమైనా కమిషనర్ కానీ ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ మున్సిపల్ కమిషనర్ గారికి తెలియపరచడం జరిగింది, దరఖాస్తు ఇచ్చినాం. అదేవిధంగా కలెక్టర్ గారు కూడా కలెక్టర్ గారికి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన హుజూర్నగర్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ కూడా తెలియపరచడం జరిగింది. కలెక్టర్ గారు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ తోటి మేము ఫోన్ చేయడం జరిగింది. అయినా కానీ వాళ్ళందరినీ మేము అధికారులు చెప్పినా ఉత్తమ్ సార్ చెప్పినా కానీ పట్టించుకోకుండా మమ్మల్ని అందరినీ కూడా మేము పండుకున్న టైం చూసి పర్మిషన్ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది అని చెప్పి నైట్ టైం వచ్చి టవర్ వేస్తారు. దయచేసి మా ఏరియాలో టవర్ వేయద్దు. డే టైంలో ఎక్కడ ఆపుతారని డే టైంలో వస్తువులు మొత్తం తెచ్చి అక్కడ వేసారండి. అదైతే మొదలు పెట్టడానికి లేదండి. మాకైతే అది వద్దు. ఎస్ఐ గారు వచ్చారండి. ఎస్ఐ గారు కూడా మేము అవగాహన చేసాము. మేము ఒక 1 మంత్ బ్యాక్ కమిషనర్ దరఖాస్తు ఇచ్చినాం టవర్ మీద. మొన్న 16వ తారీఖున గ్రీవెన్స్ కూడా దరఖాస్తు చేయడం జరిగింది కలెక్టర్ గారికి. మరి నిన్న కూడా గ్రీవెన్స్ కూడా మేము దరఖాస్తు ఇచ్చాం కలెక్టర్ గారికి. కమిషనర్ ఏమంటారంటే నేను పరిశీలిస్తా అంటున్నాడు. పరిశీలించడం కాదు, ఇక్కడ జీవితాల గురించి పరిశీలించామని చెప్పడం ముందు ఆయన వచ్చి. అయితే మొన్న కమిషనర్ వచ్చిపోయారు. మీరు ఏ స్పందన లేదు, ఎవరు వేసుకోమని చెప్పారా, ఏద్దని చెప్పారా? కనీసం గ్రీవెన్స్ ఇప్పుడు పబ్లిక్ హీరింగ్ తీసుకోవాలి కదండి. ఎవరు వేసినప్పుడు ఏదో లేకుండా కింద పేపర్ పట్టుకొచ్చి అంతా ఎస్సీ కాలనీ అంతా ఎస్టీ కాలనీ ఉంది, పని పోతే తప్ప కుడికెళ్ళి పని ఒక్కళ్ళకి. వీళ్ళు ఎటువంటి రోగం వచ్చినా గవర్నమెంట్ హాస్పిటల్ తప్ప ప్రైవేట్ హాస్పిటల్ పోలేదు. కరోనా వస్తే ఎంతమంది బలైపోయారు కరోనాకి. ఇలాంటి వ్యాధులు ఉండబట్టి ఈ కరోనాలో ఇవన్నీ జబ్బుల వల్ల బారిన పడకుండా ఈ టవర్ని నిలిపారని చెప్పి కోరుకుంటున్నాం. మేము దయచేసి మా ప్రాణాలు పోయినా బాగాలేదు, మేము మాత్రం ఖచ్చితంగా టవర్ అయితే తినేయం. పోలీసులే కాదు ఎవరు వచ్చి మేము తిన్నాం. ఇప్పుడైతే ఎస్ఐ మట్టి పోతున్నాం అంతే.